హాయ్, వెల్కమ్ టు రాజు విఆర్ వ్లాగ్స్. ఇప్పుడు మనం ట్రైబల్ మ్యూజియం దగ్గర ఉన్నాం. ఇప్పుడు ట్రైబల్ మ్యూజియంలోకి వెళ్దాం. ట్రైబల్ మ్యూజియంలో గిరిజనుల యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంది, వారు ఏ విధంగా బ్రతికేవారు అప్పట్లో, వారి యొక్క మొత్తం చరిత్ర, పూర్తి హిస్టరీ, వాళ్ళు మ్యారేజ్, వాళ్ళు వండుకొని తినడం, ప్రతి ఒక్కటి వాళ్ళ జీవన విధానం మన కళ్ళ కట్టినట్టుగా 3D రూపంలో కనిపిస్తుంది. లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళిపోయే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వ్లాగ్. ఇక్కడ మనకు సమాచారం మొత్తం అందిస్తారు అరకు వ్యాలీ గురించి. ఇక్కడ పాడేరు ఉంది చూడండి. ఇక్కడ చూడండి, అనంతగిరి హిల్స్ రూట్ మ్యాప్ మొత్తం ఉంటుంది చూడండి. ఇది అరకుకు రావాల్సిన వ్యూ పాయింట్. అంటే ట్రైన్స్ ఏ విధంగా వస్తుంది అనేది కూడా ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ గుహలలాగా ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, వాటర్ గేమ్స్ ఉంటాయి. ఇక్కడ మొత్తం వాటర్ గేమ్స్ ఉంటాయి. ఈ ట్రైబల్ మ్యూజియంలో వాటర్ గేమ్స్ ఉంటాయి. అంటే వైర్ మీద సైక్లింగ్, బనానా రైడింగ్, ఈ విధంగా గేమ్స్ ఉంటాయి. బోట్ రైడింగ్, ఈ విధంగా గేమ్స్ ఉంటాయి. అరకులో చూడవలసిన ప్లేసెస్ ఇక్కడ ఉంటాయి చూడండి. ట్రైబల్ మ్యూజియం, పద్మపురం గార్డెన్స్, రానజిల్లెడ వాటర్ ఫాల్, పెద్దలగూడు కాటేజెస్, గిరి గ్రామ దర్శనం, కొల్లపుట్టు కాటేజెస్, చాపరాయి వాటర్ ఫాల్. ఇందాక మనం చూసింది అరకు ఫస్ట్ జోన్, అది ఇది సెకండ్ జోన్. ఈ విధంగా ఉంటుంది చూసుకోండి. ఇక్కడ ఇది ట్రైబల్ మ్యూజియం అన్నట్టు. ట్రైబల్ మ్యూజియంలో ఇందులోనే జీవన విధానం ఉంటుంది. ఇది గ్రాఫ్ వాళ్ళది. ఇక్కడ చూడండి, మొత్తం రూట్ మ్యాప్ కనిపిస్తుంది అరకుది. అరకులో చూడవలసిన ప్రదేశాలు అంటే ట్రైబల్ మ్యూజియం అండ్ అరకులో చూడవలసిన ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి అనేది ఇక్కడ ఉంటుంది గ్రాఫ్లో చూడండి. ఈ విధంగా నడుచుకుంటూ వెళ్తుంటే మనం ట్రైబల్ మ్యూజియం అంటే లోపలికి, అంటే వాళ్ళ జీవన విధానంలోకి మనం ఎంట్రీ కాబోతాం. ఇక్కడ చూడండి, పాడేరు టూరిజం అంటే పాడేరు దగ్గర చూడవలసిన ప్లేసెస్ ఏంటి. ఇది పాడేరు జోను, ఇందాక చూసింది అరకు జోను. ఇక్కడ చూడండి, పాడేరులో ఈ టెంపుల్స్, లంబసింగి విలేజ్, నర్సీపట్నం రోడ్, ఈ విధంగా డ్యామ్ ఉంటుంది అక్కడ ఒకటి. ఇక్కడ చోలాపుట్ డ్యామ్ ఉంటుంది, మత్స్యగుండం ఉంటుంది ఇక్కడ.
ఇక్కడ చూడండి మనకు తాటిపూడి రిజర్వాయర్ గురించి ఉంటుంది. ఇక్కడ తాటిపూడి రిజర్వాయర్ అనేది ఇక్కడ అరకులో ఉంటుంది. ఈ యొక్క తాటిపూడి రిజర్వాయర్కు ఏ విధంగా చేరుకోవాలి, అక్కడ ఉన్న విలేజ్ మొత్తం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇది తాటిపూడి రిజర్వాయర్ టోటల్ మ్యాప్. ఇది సైక్లింగ్. ये साइकिलिंग का ना, वहाँ पर जाते साइकिलिंग। ऊपर नीचे 2 ट्रैक है। जिप लाइनर भी है, जिप लाइनर भी है। ऊपर से ऐसा लटका देगा। దీన్ని ఇక్కడ స్కై సైకిల్ 200 రూపీస్, జిప్ లైనర్ 150 రూపీస్, బోటింగ్ 50, ఆర్కరీ 50 రూపీస్. టికెట్స్ ఫర్ హెడ్ అంటే ఒకరికి ఇంత. ఇది గిరిజనులు చేసే డ్యాన్స్ రకాలు. ఇన్ని రకాల డ్యాన్సులు వాళ్ళు చేసేవాళ్ళు పురాతన కాలంలో. బయట అమ్ముతారు కదా. ఎక్కడ తీసుకున్నావు? అక్కడ వేసింది అది గిరిజనుల డ్యాన్స్ ప్రదర్శన. మండే టు ఫ్రైడే ఈవినింగ్ 7:30 to
ఇది మెయిన్ ఇంపార్టెంట్ మనకు. ఇందులోనే వారి యొక్క జీవన విధానం ఉంటుంది. చూసేద్దాం పండి. వారి యొక్క జీవన విధానం అంటే వాళ్ళు మ్యారేజ్ ఏ విధంగా చేసుకునేది, వాళ్ళు ఏ విధంగా సంతకు వెళ్ళేవారు, ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకునేవారు, ఎలాంటి పద్ధతులను పాటించేవారు, ఎలాంటి వనమూలికలను వాడేవారు వాళ్ళు అనేది ఈ యొక్క దాంట్లో ఉంటుంది. లెట్స్ స్టార్ట్. చూసేద్దాం పండి. ఇక్కడ చాలా మంచి ప్లేస్ ఉండే కానీ క్లోజ్ చేసిరు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు బాగుండే అప్పుడు. ఇక్కడ చూడండి, దీన్ని రీమోడలింగ్ చేసిర్రు ఈ మధ్యలోనే. మొత్తం గ్లాస్ పెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి, వాళ్ళు వేటకు వెళ్ళినప్పుడు ఇట్లా డప్పుల ద్వారా ఇంటికి తీసుకొచ్చేవారు పడిన జంతువుని. ఈ విధంగా వాళ్ళు ఏ విధంగా వేటాడేదని ఇక్కడ పూర్తిగా మనకు కనిపిస్తుంది. చూడండి వారి యొక్క వేట విధానం, ఎలాంటి వస్తువులు తీసుకుపోయేవారు కూడా చూడండి ఇక్కడ. ఇక్కడ చూడండి వాళ్ళ ఇంట్లో ఏ విధంగా ఉండేది అంటే ఆహార పదార్థాలను చూడండి ఏ విధంగా దంచేవారు, వాళ్ళు ఎలాంటి వస్తువులు వాడేవారు. ఇది అంటారు కదా బుట్టి ఏమంటారు కదా, అది ఇది. ఇక్కడ చూడండి వాళ్ళు అల్లిన బుట్టలు. అక్కడ ఆయన గిరిజన వ్యక్తి కూర్చున్నాడు కుర్చీ కింద. అక్కడ వాళ్ళ భార్యలు వడ్లు దంచుతున్నారు. అంటే అప్పట్లో మిల్లులు లేవు కాబట్టి వడ్లని దంచుకొని బియ్యం చేసుకొని తినేవారు. చూడండి వారి యొక్క ఇల్లు ఏ విధంగా ఉండేది ఇక్కడ. ఇక్కడ చూడండి వాళ్ళు చేపల వేటకు ఏ విధంగా వెళ్ళేవారు అనేది ఇక్కడ ఉంది. చూడండి గిరిజనులు చేపల వేటకు వెళ్ళే విధానం. ఇక వాళ్ళు వాడే వలలు, వాళ్ళు తీసుకోవతురు చూడండి వలలు, బల్లేలు. ఇక్కడ చూడండి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ఇల్లు ఈ విధంగా ఉండేది గిరిజనులది. పండుగ రోజు మంచిగా ఆ విధంగా మా యొక్క కుండలని చాటలని ఆ విధంగా పూజించి వాటిలో బియ్యం పోసి వండుకొని తినేవారు. అంటే ఆ రోజు ఏమంటారు దాన్ని, మనం అలుకుడు చేసినామంటాం కదా, ఆ రోజు ఈ విధంగా చేసేది. ఇది వాళ్ళ యొక్క కిచెన్. ఇక్కడ చూడండి వాళ్ళు ట్రైబల్ వాళ్ళు పూజ చేసే విధానం. ఈ విధంగా పూజ చేసేవారు. ఇక్కడ చూడండి వాళ్ళు ఈ విధంగా పలకరించుకునేవారు. అంటే మీ వ్యవసాయం ఏ విధంగా ఉంది, మా వ్యవసాయం ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ పలకరించుకునేవారు. ఏ విధంగా వారు వాళ్ళ యొక్క నేస్తం ఈ విధంగా కొనసాగేది. ఇక్కడ చూడండి వేటాడడం, వాళ్ళు గులేరుతోటి మరియు అదేంటి బాణంతో వేటాడేవారు వీళ్ళు. చూడండి పిక్చర్స్ ఎంత బాగున్నాయో. ఇక్కడ చూడండి వాళ్ళు పండుగ రోజు ఇంటిని ఈ విధంగా అలంకరించుకునేవారు. ఇగో పూజ గదికి ఈ విధంగా తోరణాలు కట్టి ఈ విధంగా ఇంటిని అలంకరించుకొని వాళ్ళు పూజ చేసుకునేవారు. ఇక్కడ చూడండి వాళ్ళు వాయించే మ్యూజిక్, అంటే ఇలాంటి వాయిద్య పరికరాలను వాడుతూ వాళ్ళు రాత్రిపూట మ్యూజిక్ అంటే వాయిద్యాలు వాయిస్తూ ఆనందపడేవారు వారు. అంటే ఆ రోజుల్లో అంత అభివృద్ధి చెందలేదు కాబట్టి, నాగరికత వెనుకబడి ఉంది కాబట్టి ఈ విధమైన పరికరాలను వాడుతూ ఆ రోజుల్లో మ్యూజిక్ వాయించేవారు. చూడండి ఇక్కడ ఏ విధంగా వాయిస్తున్నారో మ్యూజిక్. వీళ్ళ యొక్క నృత్య ప్రదర్శనశాల కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి వారి జీవన విధానం ఏ విధంగా ఉందో. ఆ రోజుల్లో పెద్ద మనుషుల దగ్గర ఈ విధంగా ఉండేవారు.
ఆ రోజుల్లో పంచాయతీ ఈ విధంగా జరిగేది. పంచాయతీ జరిగేటప్పుడు గ్రామ పెద్ద అక్కడ ఉండేవారు. ఇక్కడ చూడండి వాళ్ళ వృత్తులు అంటే వాళ్ళ వ్యవసాయానికి ఉపయోగించే పనిముట్లు వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు చూడండి. ఇక్కడ వాళ్ళు నిర్మించుకున్న గుడిసెలు, వారు వాడిన ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి. పురాతన కాలంలో ఏ విధంగా వస్తువులు ఎలాంటి వస్తువులను వాడేదో ఇక్కడ మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అంటే అప్పటి కాలంలో వాడిన వస్తువులను సేకరించి ఇక్కడ భద్రపరచడం జరిగింది. అంటే ఎల్లమ్మ పండుగ చేసేవారు అని అర్థం. ఇక్కడ ఈ విధంగా పైకి వెళ్ళాలి. ఇది 2 floors ఉంటుంది. గిరిజనుల్లో పెళ్లి ఈ విధంగా జరిగేది చూడండి. పెళ్లి ఏ విధంగా జరుగుతుందో చూడండి గిరిజనులది. ఇలాంటి ఆచారం ప్రకారం పెళ్లి జరిపేవారు. చూడండి గిరిజనుల యొక్క మార్కెట్ ఇప్పుడు మనం చూసేది ఏ విధంగా ఉందో చూడండి. ఏ విధంగా అమ్మేవారు గిరిజనులు మార్కెట్లో చూడండి. అంటే వాళ్ళు అప్పట్లో సంతలు అనేది కదా చూడండి. సంతల్లో ఏ విధంగా అమ్మేవారు వాళ్ళు. ఇగో ఇలాంటి వస్తువులను తీసుకొని వాళ్ళ సంతలో అమ్ముకొని వచ్చిన డబ్బులతోటి వాళ్ళ జీవన విధానం కొనసాగించుకునేవారు. ఇక్కడ చూడండి గాజులు కూడా అమ్మేవారు ఆ రోజుల్లో. మనకెళ్ళే చూస్తున్నాము చూడండి ఒకసారి. ఇక్కడ రైతు అంటే గిరిజన రైతు తీసుకొచ్చేవారు. ఇక్కడ సంతకు తీసుకొచ్చి అక్కడ ఇచ్చిపోతే వాళ్ళ భార్యలు ఆ యొక్క సంతలో అమ్మి పెట్టేవారు. చూడండి అంటే వాళ్ళది ఇక్కడ కిచెను. అంటే మనం ఏమంటాం మామూలుగా పొయ్యి పెట్టుకుంటాం కదా, ఆ పొయ్యి పెట్టుకునే గది ఇది. అంటే పొయ్యి పెట్టిన దగ్గర ఈ విధంగా ఉంటుందని వాళ్ళు ఇక్కడ చూపించారు చూడండి ఒకసారి. ఆ రోజుల్లో ఇల్లు ఈ విధంగా ఉండేది వారిది. అంటే ఇక్కడ గడ్డితోటి ఇల్లును కప్పుకునేవారు. ఇక్కడ చూడండి తాళ్ళు పేనేవారు వాళ్ళు. వాళ్ళ ఇంట్లో తాళ్ళని పేనేవారు. తాళ్ళని పేనడం, బుట్టలు అల్లడం వాళ్ళ జీవనోపాధి. చూడండి గిరిజన వ్యక్తి యొక్క భార్య. దీన్ని భగతా హౌస్ అంటారు. చూడండి గిరిజన రైతు ఏ విధంగా ఉన్నాడో. ఇది గదబా హౌజు. అంటే అదొక రకం ఇల్లు, ఇదొక రకం ఇల్లు అన్నట్టు. అంటే గిరిజనుల్లో ఇళ్ళ రకాలు ఈ విధంగా ఉండేవారు. అంటే ఈ విధంగా దీపాలను పెట్టుకొని వారి యొక్క జీవన విధానం కొనసాగేది ఆ రోజుల్లో. చూడండి ఇక్కడ వాళ్ళు వాడిన కుండలు, అక్కడ కుండలు తయారు చేసే చక్రం ఈ విధంగా ఉంటుంది. దీన్ని పాటరీ అంటారు ఇంగ్లీష్లో. ఇక్కడ చూడండి వాళ్ళ ఇల్లు ఏ విధంగా ఉండేది అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇది ఒక రకమైన ఇల్లు వాళ్ళది. అంటే పైన ఈత కమ్మలతోటి
ఇల్లును కప్పేవారు. చూడండి, చుట్టూ తిరిగి మనం మళ్ళీ పెళ్లి అయిన దగ్గరికి వచ్చాం. ఇది ఇక్కడ చాలా స్పెషల్ అట్రాక్షన్. పెళ్లి ఏ విధంగా జరుగుతుందో చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ కొలంలో నుండి నీటిని ఎత్తుకొని పోయి ఇంటి దగ్గర యూజ్ చేసుకునేవారని దీని యొక్క అర్థం. అంటే ఇలా కుండలలో నీళ్ళని, అంటే గిన్నెలలో, చెంబులలో, బిందెలలో నీటిని తీసుకొని పోయి ఇంటి దగ్గర యూజ్ చేసుకునేవారు. అంటే కొలంలో నుండి చిన్న పాత్రల ద్వారా ఇంటికి నీళ్లు తీసుకొని పోయేవారని దీని యొక్క అర్థం. లోకల్ ట్రెడిషనల్ లిక్కర్ సరే. చూడండి, ఇక్కడ దీన్ని జీలుగు కళ్ళు అంటారు, అంటే జీరుగు కళ్ళు. ఇవి ఇక్కడ గిరిజనులు ఆ రోజుల్లో జీరుగు కళ్ళు తాగేవారు. అంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. చూడండి, అంటే లోకల్లో దొరికే ట్రెడిషనల్ లిక్కర్ ఇది. అంటే మనం తీసుకునే మందుల కంటే ఇది చాలా మంచిది ఆరోగ్యానికి. హెల్తీ డ్రింక్ ఇది. హెల్తీ లిక్కర్. వీడియో కాదు, ఫోటో తీయండి. అంటే అవన్నీ మీ చేతులతోనే చేస్తారా? ఇక్కడ మార్కెట్ ఉంటుంది, అంటే ఇక్కడ వీళ్ళు సొంతంగా తయారు చేసి వీటిని అమ్ముతూ ఉంటారు. చూడండి, స్టాల్స్ బాగుంటాయి. మరి బ్లూ కలర్ రెండుల ముందే అట్లుంటే స్వింగ్ చేయాలి అక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వ్లాగ్ అనేది కంప్లీట్ అయింది. ఇక్కడ ట్రైబల్ మ్యూజియం వ్లాగ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ చాపరాయి వాటర్ ఫాల్లోకి వెళ్తున్నాం. చాపరాయి వాటర్ ఫాల్లోకి వెళ్దాం. చాపరాయి వాటర్ ఫాల్ ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు మీకు ఈ విధంగా చూపిస్తాను. ఓకే, బాయ్ బాయ్. మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.